ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. చాలా వీడియోలు కూడా పెట్టాను ఈ విషయం మీద. అది మందిరానికి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది చాలా వీడియోలు చాలాసార్లు పెట్టాను. అయినా సరే మరి మీరు గుర్తు చేసుకుంటున్నారో లేదో, ప్రతి వారం కూడా గుర్తు చేసుకోవాల్సిందే. తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు, తండ్రి మనల్ని సరిచేస్తున్నాడు. ఇదిగో ఈ విషయంలో జారిపోతున్నారు అని తండ్రికి నచ్చని విషయాలు మనలో ఉంటే ఖచ్చితంగా ఎవరొకరి ద్వారా తండ్రి మాట్లాడి మనల్ని సరిచేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనుము అనే వాక్యం ఉంది. మళ్ళీ దేవుని మందిరంలో ఉన్నప్పుడు కూడా మన మనసు దేని మీద దేని గురించి ఆలోచిస్తుంది అవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఇంట్లో వాళ్ళతో మొదట సమాధానంగా ఉండి దేవుని మందిరానికి వెళ్ళండి. మందిరంలో కూర్చున్న తర్వాత నేనే పాటి దాన్నయ్యా, నేనే పాటి వాడినయ్యా, ఇంత గొప్ప ధన్యత నాకివ్వడానికి మాకివ్వడానికి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే మీ సన్నిధికి వచ్చి మీతో మాట్లాడి మీ మాటలు వినే అవకాశం వాళ్ళకు ఇవ్వలేదు. మీరు వాళ్ళకన్నా నేనే పాటిదాన్ని, మీకు తెలుసు. నేనెంత, నా భక్తి ఎంతో మీకు తెలుసయ్యా. అయినా సరే ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా అని మనసులో అనుకుంటానే వెళ్ళండి. తండ్రితో మాట్లాడుతానే, మన పనులు ఎంత బిజీగా ఉన్నా కూడా మనం మనసుతోనే తండ్రితో మాట్లాడుతూ ఉంటాం కదా. మాట్లాడాలి మన మనసుతో. మన మనసంతా దేవుని మీద ఆనుకొని దేవుని గురించే ఆలోచిస్తూ ఉంటే తండ్రి మనకి చాలా సమీపంగా ఉంటాడు. నాకు నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉంటాను అన్నాడు తండ్రి. ఏదో ప్రతి వారం వెళ్తున్నాంలే, వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని వాక్యం వినేసి బాప్తిసం తీసుకొని బలారాధన తీసుకొని వచ్చేద్దాంలే అనుకోవద్దు. అసలు ఇంత గొప్ప ధన్యత నాకివ్వడానికి నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అని అనడం, అనుకోవడం, తగ్గించుకోవడం మీరు అలవాటు చేసుకోండి. ప్రతి దినము కూడా అలవాటు చేసుకుంటేనే మన తండ్రి కృప ఎప్పుడు మనకి, మన పిల్లల పిల్లలకు కూడా ఎప్పుడు తోడుగా ఉండిద్ది. మన మాటల్లోనే తగ్గింపు, మన ప్రవర్తనలో తగ్గింపు, ఆలోచనలో తగ్గింపు, మనసులో తండ్రితో అసలు నాకు ఇంత ధన్యత నాకివ్వడానికి నేనే పాటిదాన్నయ్యా, ఆ మాట మనస్ఫూర్తిగా పలికితేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఆనందంతో. అందుకే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే ఎంతోమంది ఉన్నారు మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు. వాళ్ళకు కూడా ఈ అవకాశం లేదు. నిజమైన దేవుని తెలుసుకునే అవకాశం లేదు. దేవుని మందిరానికి వచ్చి తండ్రి మాటలు వినే అవకాశం లేదు. ఎంతోమంది ఉన్నారు, మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా ఈ అవకాశం లేదు. కానీ మనమే పాటి వాళ్ళమని తండ్రి మనకి అవకాశం ఇచ్చాడు అని మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటూ వెళ్ళండి. చర్చికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత ప్రార్థనలో గడిచిన వారమంతా ఏదైనా విషయంలో దేవుణ్ణి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారా, ఎవరినన్నా బాధ పెట్టారా, ఎవరి వల్ల మీరు బాధపడినా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించారా లేదా, ఎవరితోనన్నా మీకు మనస్పర్ధలుంటే వాళ్ళతో సమాధాన పడ్డారా లేదా అనే విషయాలు జ్ఞాపకం చేసుకోండి ఫస్ట్. అలా కాకుండా మన అవసరాలే తండ్రి పాదాల దగ్గర పెట్టి క్షమాపణ అడగకుండా ఎంత ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థనకి జవాబు రాదు. కాబట్టి గుర్తుంచుకోండి, ఆలోచించుకోవడం కాదు, గుర్తుంచుకోండి. మందిరానికి వెళ్ళేటప్పుడే మన మనసు ఎలా ఉండాలి. మొదట ఇంట్లో వాళ్ళతోనే సమాధానంగా ఉండి వెళ్ళండి ప్రార్థనకి. మందిరానికి వెళ్ళేటప్పుడు నేనే పాటిదాన్నయ్యా, నేనే పాటివాడినయ్యా, ఇంత గొప్ప ధన్యత నాకివ్వడానికి అని అనుకోండి మనసులో. మందిరంలోకి వెళ్ళిన తర్వాత తండ్రి చూస్తున్నాడు అనే భయం కలిగి ఉండండి. కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం, లేదా ఫోన్ చూసుకుంటూ కూర్చోవడం అలా చేయొద్దు. ఎందుకంటే తండ్రి చూపులు మన మీదే ఉంటాయి.
తండ్రి మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నాం, మన ఆలోచన అంతా, మన మనసంతా దేవుడు మాట్లాడే మాటల మీద ఉంటుందా లేదా అని తగ్గింపుతో మనం ఉంటున్నామా లేదా అనేది తండ్రి చూస్తూ ఉంటాడు కదా. అవన్నీ నా సొంత మాటలు కాదండి, బైబిల్లో తండ్రి రాపించి పెట్టిన వాక్యాలే. తగ్గింపుతో అబ్రహాం గారు ఆ కాలంలో అయితే సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు, బలిపీఠం కట్టి ఎంత తగ్గింపుతో ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు దేవుడి కృపను బట్టి దేవుడి మందిరంలోకి మనం వెళ్ళే ఆ ధన్యత కృప తండ్రి మనకిచ్చాడు. ఎంత తగ్గించుకొని, ఎంత దీన మనసు కలిగి దేవుని మందిరానికి వెళ్ళి మనం చేసిన, చేసిన తెలియక చేసిన, గుర్తుండే కొన్ని తప్పులు గుర్తుంటేనేమో అవి మనస్ఫూర్తిగా కన్నీటితో ఒప్పుకోండి. మొదట గుర్తు లేకపోతే అయ్యా నాకు గుర్తు రావట్లేదయ్యా, కానీ ఏదైనా విషయంలో నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి అయ్యా, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదయ్యా అని తగ్గింపు ప్రార్థన, క్షమాపణ ప్రార్థన చెయ్యండి. దేవుని మందిరంలో లోబడి తగ్గింపుతో ఉండడం అలవాటు చేసుకోండి. దేవుని మందిరంలో అయినా బయట అయినా సరే. అలాగే బల్లారాధన తీసుకునేటప్పుడు కూడా ఆ వాక్యం పూర్తిగా చదువుకోండి. ఆరాధన ఇచ్చేటప్పుడు వాక్యం చదువుతారు కదా, అది పూర్తిగా చివరి దాకా చదువుకొని, అలా ఒకవేళ మనం అలా ఒకవేళ ప్రవర్తిస్తున్నామా అనేది ఒకసారి పరిశీలన చేసుకొని ఆ తర్వాత దేవుని రక్తం శరీరం తీసుకోవాలంటే అసలు ఎంత ధన్యత ఉండాలండి, ఎంత గొప్ప కృప తండ్రి అవకాశం ఇచ్చాడు. ఆయన శరీరం, ఆయన రక్తంలాగే చూడండి, మామూలు రొట్టె ద్రాక్షరసంలాగా చూడొద్దు తీసుకునేటప్పుడు. అప్పుడు దాని విలువేందో, తండ్రి మన కోసం కార్చిన రక్తం మన చేతిలో ఉంది అని మన మనోనేత్రాలు తెరవబడతాయి. మన ఆసక్తిని బట్టి ఆ గ్రహింపు, తండ్రి మన కోసం చేసిన త్యాగం గుర్తు చేసుకొని, నాకైతే అర్హత లేదయ్యా, మీ రక్తం శరీరం తీసుకునే అర్హత నాకు లేదు, అయినా నా మీద జాలిపడి కనికరపడి మీ రక్తంతో నన్ను కడుగుతున్న దేవా అని ప్రార్థన చేసుకుని, అయోగ్యంగా ఎవ్వరూ బల్లలో చేయి వేయొద్దండి. అయోగ్యంగా వేస్తే దానివల్ల వచ్చే పనిష్మెంట్ కూడా అదే వాక్యంలో రాపిచ్చి పెట్టాడు తండ్రి. వేరే ఎక్కడో వెతుక్కునే పని లేదు. ఆ వాక్యంలోనే అయోగ్యంగా బల్లలో చేయేస్తే దానివల్ల వచ్చే పనిష్మెంట్ ఎలా ఉండిందో, ఎలాంటి పనిష్మెంట్ వచ్చింది అనేది దాని కిందే ఉంటాయి. వాక్యం చివరి దాకా చదవండి అధ్యాయం. కాబట్టి అయోగ్యంగా తీసుకోవద్దు. ఏదో ప్రతి వారం తీసుకుంటున్నావులే, ఏం కాదులే, ఎలాగైనా తీసుకోవచ్చు అలా అనుకోవద్దు. భయము, భక్తి, వినయం, విధేయత, తగ్గింపు, దీన మనసు, కన్నీటి పశ్చాత్తాపంతో, పాప క్షమాపణతో, నేను చేసిన తప్పు, నేను చేసిన పాపమేనయ్యా, నాకు ఈ సమస్యలు రావడానికి కారణం నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను, నా కుటుంబంలో పరిస్థితులు ఇట్లా మారిపోతున్నాయి అంటే మేమే ఎక్కడో జారిపోయి ఉంటామయ్యా, నా కుటుంబానికి మీ రక్షణ కంచె వేయండి అయ్యా, మీ మాట చొప్పున నడుచుకునే మనసు నాకు అనుగ్రహించండి, నేను నా కుటుంబం వాళ్ళు చేసిన తప్పులు దయతో క్షమించండి అయ్యా అని కన్నీటితో క్షమాపణ అడిగిన తర్వాతే దేవుని రక్తం శరీరం తీసుకోండి. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. చాలా వీడియోలు మనం చూసాము, అయినా సరే గుర్తు చేయాలి, ఎందుకంటే ప్రతి వారం జరిగేది కాబట్టి గుర్తుంచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. మందిరానికి వెళ్ళేటప్పటి నుంచే అయ్యో నేనే పాటివాడిని అనే మనసుతో వెళ్ళండి, తగ్గింపు మనసుతో వెళ్ళండి, దీన మనసుతోనే బయలుదేరండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి వెళ్ళండి. వినయంగా, విధేయతతో, తగ్గింపుతో కూర్చోండి. కూర్చునే విధానాన్ని బట్టే మన తగ్గింపు అనేది కనపడింది. అక్కడ కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటా, మొబైల్ చూసుకుంటా అలా వద్దు. మనుషులైతే పట్టించుకోకపోవచ్చు, వాళ్ళు ఎలా కూర్చుంటే నాకెందుకులే, వాళ్ళు ఎలా చేస్తే నాకెందుకులే అనుకుంటారు.
కానీ దేవుని మందిరంలో తండ్రి మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. తండ్రి చూస్తున్నాడు అనే భయము కలిగి మీరు నడుచుకోండి మందిరంలో. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.